శక్తులు తెలుస్తున్నది కదా. తాటంక యుగళీభూత తపనోడుప మండల పద్మరాగశిల ఆదర్శ పరిభావి కపోలభూ. అమ్మ యొక్క చెక్కిళ్ళు పద్మరాగశిలతో చేసిన అద్దాల్లా ఉన్నాయట. అంటే నిగనిగలాడుతూ ప్రతిఫలనం కలుగుతూ దానిలో ఇవి ప్రతిఫలిస్తున్నాయటండి. ఏవి చెవి కుండలాలు బుగ్గల్లో ప్రతిఫలిస్తుందట. తర్వాత అందమైన అమ్మ యొక్క చుబుకం, తర్వాత కంఠం. ఆ కంఠంలో శివుడు కట్టిన మంగళసూత్రం కనబడుతుంది. కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర, అద్భుతం. తర్వాత 4 చేతులు, తర్వాత సర్వ విశ్వాన్ని పోషించే అపూర్వమైన వక్షస్థలం, సన్నని నడుము, ఎర్రని చీర, చక్కని పాదాలు. ఆ తల్లి యొక్క పాదాలు, ఆ పాదాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుగా సింజాడిమని మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమ. ఆ స్వరూపము, ఆ ఎర్రని పాదములు, మెత్తని పాదములు, దానికి మువ్వల పట్టి ఉందిటండి. ఆ మువ్వల పట్టి వేదనాదాలు మ్రోగిస్తుంది. అటువంటి భవ్యమైనటువంటి మువ్వల పట్టితో సింజానిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. ఇలాంటి తల్లి రూపం ఎక్కడ ఆవిర్భవించింది? మర్చిపోయామా? జగద్గుండంలో ఆవిర్భవించింది. ఆవిర్భవించిన రూపానికి పరమేశ్వరుడు చూస్తున్నాడు. ఆయన కదా రప్పించాడు, తన శక్తిని తానే ఉదయింపజేశాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, అమ్మవారి శక్తి అనుగ్రహం కావాలి అంటే మనం కొంత సాధన చేసి గురువుని ఆశ్రయించాలి. అందుకే వాళ్ళు వెళ్ళి శివాయ గురవే నమః, అమ్మవారి విద్యకు శివుడే గురువు తెలుసుకోండి. అందుకే దక్షిణామూర్తి రూపంతో శివుడిచ్చిన విద్య పేరు శ్రీ విద్య. శ్రీ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. ఆ శ్రీ అయిన అమ్మవారిని తెలియజేసే విద్య పేరు శ్రీ విద్య. అందుకే వాళ్ళు ప్లే గ్రౌండ్ చేస్తారని పోనీ. ఆ శ్రీ విద్య ఎవరిచ్చారు? దక్షిణామూర్తి రూపిణి. అందుకే శివాయ గురవే నమః. వాళ్ళు గురువుని ఆశ్రయిస్తే ఇంత చేశాడండి ఆయన. గురువు దగ్గర చేయాల్సింది అహంకార త్యాగం. అహంకారం ఉన్నంత వరకు లాభం లేదు, అది వాళ్ళు చేశారు. మొత్తాన్ని గురుకృప వల్లనే అమ్మవారిని చూడగలిగారు. ఇది తెలిసింది కదా. ఆ వచ్చిన అమ్మవారు ఏం చేశారో తెలుసా? ఇందాక పడిపోయిన దేవతలు ఏమయ్యారు? తన శరీరం నుంచి సృష్టించింది తల్లి ఒక్కొక్కరిని. అంటే ఇంతమంతా వాళ్ళు చార్జ్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్మవారికి అంకితమై చార్జడే బయటకు వచ్చారు ఒక్కొక్కరు కూడా. చూడండి ఇక్కడ అద్భుతం, చార్జడే బయటకు వచ్చారు ఒక్కొక్కరు. ఎంత హై ఎనర్జీతో, ఇదివరకు ఎంత ఎనర్జీతో ఉన్నారో దాన్ని మించిపో వచ్చేసాడు. పడేటప్పుడు మాత్రం రసం లేదు, వాడు పీల్చేశాడు. ఇప్పుడు అమ్మవారిలోకి ప్రవేశించి వెలికి రాగానే ఒక్కొక్కడికి శక్తి వచ్చేసిందండి. వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని చూసి దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవ నమస్కారం చేశారు. ఆ తల్లిని పోల్చుకున్నారు. ఈ తల్లి ఎప్పుడు కూడా మణిద్వీపంలో ఉంటుంది, మా కోసం ఇలా ఆవిర్భవించింది అనగానే బ్రహ్మదేవుడు ఒక పని చేసేట. ఇదిగో అమ్మవారు మన కోసం ఇప్పుడు ఈ రూపం ధరించారు. ఎప్పుడైనా ఒక రూపం ధరించారు అంటే ఆ రూపానికి తగ్గ మర్యాదలన్నీ మనం చేయాలి. ఈవిడ ఎందుకోసం వచ్చారు? భండాసురుడు కొట్టడానికి వచ్చారు. భండాసురుడు మన కౌంటర్ పార్ట్. ఆయనకు ఒక క్యాపిటల్ సిటీ ఉంది కదా, అమ్మవారికి కూడా మనం ఒక నగర నిర్మాణం చేయాలి అనుకున్నట్టు. అనుకుని దేవశిల్పి అయిన విశ్వకర్మని పిలిచాడు. అమ్మవారికి మంచి నగరం చేయవయ్యా అని. అయితే అమ్మవారి నగరం అసలు ఉంది, ఎప్పుడు ఎవరు నిర్మించలేదు, బ్రహ్మాండానికి పైన ఉంది. ఏంటది? ఆ మణిద్వీపం ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఆవిడ మన కోసం వస్తే మణిద్వీపం లాంటి నగరం నిర్మాణం చేయాలి. ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి హోమ్లీగా ఉండండి అంటాం. హోమ్లీగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఇక్కడ పెడితే వాళ్ళు హాయిగా ఉంటారని ఉద్దేశం. మరి అమ్మవారికి హోమ్లీగా ఉండాలంటే మణిద్వీప లక్షణాలను ఉండాలి. అది నిర్మించగలిగిన తెలివైన వాడెవడు? విశ్వకర్మ. ఆయన పిలిచి నువ్వు నిర్మాణం చేయవయ్యా అన్నట్టు బ్రహ్మదేవుడు. అంటే అమ్మవారి దయ ఉంటేనే నేను చేయగలను, లేకపోతే లేదని అమ్మవారికి దండం పెట్టుకుని అద్భుతమైన నగర నిర్మాణం చేసాడండి ఆయన. మేరు పర్వతం యొక్క మధ్య శిఖరం పైన అద్భుతంగా మళ్ళీ 27 ఆవరణలతో అద్భుతమైన నగర నిర్మాణం చేశాడు. దాని పేరేమిటి? శ్రీమన్ నగరం. సుమేరు మధ్య సంగస్థ శ్రీమన్ నగరనాయక. అందులో చింతామణి గృహం. వాడి నగరం ఏంటి? మర్చిపోయారా? శూన్యకు ఇది శ్రీమన్ నగరం. పేరులోనే తెలిసిపోతుంది. పూర్తి చైతన్యం సత్యం, అది మిథ్య. అది మిథ్య, ఇది సత్యం. రెండు చూడండి కౌంటర్స్ ఎంత అద్భుతంగా తయారవుతున్నాయో. మొత్తం నగర నిర్మాణం జరిగింది. ఇంకా అమ్మవారిని సింహాసనం ఎక్కించాలి. కానీ బ్రహ్మగారు కొంచెం నీళ్ళు నమ్ముతున్నట్టు. నేను చాదస్తం ఎక్కువ ఆయనకి. చాదస్తం అంటే ఏంటో కాదండి, ఛాందసము అంటే వేద శాస్త్రము. ఛాందసం అంటే వేదములు ఎలా చెప్పేవి అలా నడుచుకునేవాడు ఛాందసుడు. కానీ ఎవడైనా మన ఛాందసుని తిరిగితే సంతోషించాలి, వేద మార్గం ప్రకారంగా నడుస్తున్నామని అర్థం. అలాంటి ఛాందసుడు దొరికితే వాడి కాళ్ళకి దండం పెట్టాలి అంతే. మనకు ఆఖరికి భ్రాంతుని మిగిలే తప్ప సత్యాలు మిగల్లే. ఏవేవో పట్టుకు తిరుగుతున్నాయి ఆధ్యాత్మిక మార్గాలని తృప్తి పడిపోతున్నాం. అసలు లేవు కనుక ఎవడేం చేస్తే అదే గొప్ప మనకు అనిపిస్తుంది. ఆచమనం చేస్తే అబ్బో బలి చేస్తున్నాడని చప్పట్లు కొట్టే రోజులు వచ్చాయి. అది కూడా తెలియదు. ఆఖరికి మఠం వేసి కూర్చోవడం కూడా రాదు. వాడు మఠం వేసుకుని 2 నిమిషాలకు వచ్చాడు, అబ్బో మెడిటేషన్. అయ్యో గంటల రోజులు కూర్చొని యోగులు ఎక్కడ, మనం ఎక్కడ. కనుక ఇంత మిగిలి అవే పెద్ద బ్రహ్మాండాలను గర్విస్తున్నాం. పైగా చుట్టూ అసలు చేయని వాళ్ళ దగ్గర కాసింత చేసిన వాడే పెద్దగా అనుకుంటున్నాం.
ఇలాంటి పరిస్థితులు చూడండి. మొత్తానికి శ్రీమన్నగరం చైతన్యవంతమైన నగరం నిర్మాణమైంది అద్భుతంగా. దాంట్లో ఇప్పుడు అమ్మవారు వెళ్ళాలి. వీడు ఛాందస్సుడు కదా, ఆలోచిస్తున్నాడు. సింహాసనం మీద ఒక రాణిగా కూర్చోబెట్టాలంటే వాళ్ళ ఆయన లేనిది కూర్చోబెట్టకూడదు. స్త్రీని గాని పురుషుణ్ణి గాని, భార్య లేని పురుషుణ్ణి, భర్త లేని స్త్రీని సింహాసనం మీద కూర్చోబెట్టకూడదు. అవి అప్పటి నియమాలు. మీరు ఛాదస్తుడు కదా అలా అనుకున్నాడు. ఏం ఇప్పుడు అవన్నీ నేను చెప్పట్లేదు అండి, అప్పటి నియమాలు. అమ్మవారు కూర్చోబోతే అమ్మ ఒక చిన్న ఆలోచన అన్నాడు. ఏమిటంటే, నువ్వు ఎప్పుడు ఏ రూపం ధరించినా ఆ రూపానికి మళ్ళీ శివుడు రావడం జరగాలి. ఇప్పుడు నువ్వు కూడా వివాహం చేసుకుంటే మంచిది అన్నట్ట. ఎప్పుడు ఏ రూపం తీసినా పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి. కానీ ఈసారి ఈ రూపం చూసి ఎందుకో బ్రహ్మకి అనిపించిందిట, ఇంత అద్భుతమైన అమ్మవారి రూపం ఇంకోటి లేదండి. ఈ తల్లి లలిత అని, కామేశ్వరి అని, రాజరాజేశ్వరి అని పేర్లు. అమ్మవారికి అనేక రూపాలు ఉన్నాయి కానీ అత్యంత సౌందర్య రూపం లలిత. అందుకే ఆ పేరే లోకాతీత లావణ్యం. ఆ సౌందర్యం అన్కంపారబుల్. అదే త్రిపుర సుందరి. లలిత త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే మరొక్కసారి నిర్వచనం చెప్తా. ఇందులో ప్రపంచం అంతా ఏర్పడక ముందు శక్తి ఉంది, ప్రపంచం ఏర్పడిన తర్వాత శక్తి ఉంది, ప్రపంచం పోయిన శక్తి ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదే ప్రపంచం అంతా త్రివే. ఏ త్రీ? ఇంగ్లీష్ త్రివా, సంస్కృతం త్రివా? రెండు త్రీలో ఒకటే. త్రీ అంటే మూడు కదా. ప్రపంచం అంతా త్రీ. మన బతుకంతా మూడే: స్థూల, సూక్ష్మ, కారణ. అలాగే మూడు అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అంతేకాదు క్రింద, పైన, మధ్య. మూడు కాలాలు: భూత, భవిష్యత్, వర్తమాన. సృష్టి, స్థితి, లయ. సత్వ, రజస్తమ. అన్ని మూడే. ఆఖరి ఓంకారంలో ఆవుమా. అన్ని మూడు మూడు మూడు. ఈ మూడింటితో ఉన్న విశ్వంలో ఏ శక్తి వ్యాపించి ఉందో త్రిపురముల యందు వ్యాపించింది త్రిపుర సుందరి. తెలిసిపోయింది కదా. ఈ త్రి ఏర్పడక ముందుంది త్రిభి పురా త్రిపుర. మూడింటికి ముందే ఉంది కనుక త్రిపుర. ఎన్ని అందమైన భావాలు ఉన్నాయి చూసారా. అంత మహాలావణ్యవతి. ఇంత మహాలావణ్యవతికి చూస్తూ చూస్తూ ఈ బూడిద పూసుకునేవాడు, ఈ పాములు వేసుకునేవాడు, వీడిని నింపాలని మనసుకు థాట్ వచ్చింది. ఇంకా తప్పదు మరి. కానీ మనసులో అనుకున్నట్ట ఈవిడ కామేశ్వరి, కమనీయమైనది కామేశ్వరి. అలాంటి ఈ తల్లికి ఇతడు మనసులో అనుకున్నట్ట. అనుకోగానే పక్కన నిలబడ్డాడు ఆయన. అప్పుడు ఏమనుకుంటే తెలియదు, ఇంత యజ్ఞం చేసి పిలిపించాడు. వెంటనే రూపం మార్చుకొని బాగున్నానా అని అడిగట్టాడు. ఏమైనా మేకప్ రూమ్కి వెళ్ళాలా, కాస్ట్యూమ్స్ మార్చుకోవాలా? ఏ రూపం లేనివాడు కనుక ఏ రూపమైనా ధరించగలడు. అంత అందంగా తయారు వచ్చాడు. ఆ అందం చూసి బ్రహ్మగారికి అబ్బా అనిపించింది. కమనీయంగా ఉన్నావయ్యా, నీ పేరు కామేశ్వర అన్నట్టు. ఇప్పుడు కామేశ్వర, అమ్మా ఇదిగో ఈయన రెడీ అన్నాడు. ఓకేనా అంటే ఆవిడ అందుట సరే గాని ఒక్క కండిషన్ ఉంది. వివాహం అంటూ జరిగాక నేనేం చెప్తే దాన్ని వినాలి, ఆయన చెప్పినట్టు నేను విన్ను. బాగుంది కదా, స్త్రీలందరికీ ఉత్సాహకరమైన విషయం. నేను ఎలా చెప్తే అలా వినాలి, అందుకు ఒప్పుకుంటే పర్వాలేదు అంటే ఏమంటావు అని అడిగారు. కానీలే అన్నాడు ఆయన. అప్పుడు స్వాధీన వల్లభ, వల్లభుని స్వాధీనం చేసుకుంది ఆవిడ. ఇప్పుడు ఇంకా స్వయంవరం. స్వయంవరం అయ్యాక ఇప్పుడు కళ్యాణం. కళ్యాణం చేయాలి, కన్యాదానం చేయాలి కదా. ఎవరు చేయాలి? అమ్మవారికి సోదర స్థానం విష్ణువు. అందుకొచ్చి కన్యాదానం చేయవయ్యా అన్నట్ట. బ్రహ్మగారు మంత్రాలు చదువుతున్నారు, బృహస్పతి మొదలైన వారందరూ. అందరూ ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చిన బాడీస్ దేవతలందరూ. వాళ్ళందరూ సంతోషంగా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు, ఋషులు మంత్రములు చదువుతున్నారు. బాండాసురుడు సంగతి మర్చిపోయారు, అందరూ హ్యాపీ. ఈ లోపల అమ్మవారికి అయ్యవారికి పాణిగ్రహణం చేయించి విష్ణువు కన్యధార పోసాడండి. మీకు తమిళనాడులో ఈ విగ్రహం కనిపిస్తే కళ్యాణ మండపాల దగ్గర. ఇది ఈ కథ. కామాక్షి ఆవిడే. సరే, మొత్తానికి విష్ణువు కళ్యాణం చేయించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. దేవతలందరూ కుసుముష్టి కురిపించారు. మనకు తెలియకుండానే అమ్మవారి యాగం, ఆవిర్భావం, స్వయంవరం, పట్టాభిషేకం, ఈ 4 ఘట్టాలు వింటే ఎంత పుణ్యమో చెప్తారండి హరిగ్రేస స్వామి. ఇవాళ మనకు అమ్మవారి దైవాలు ఈ 4 ఘట్టాలు విని మనం ధన్యమైపోయాం. సరే, మొత్తానికి పట్టాభిషేకం జరిగింది వారు ఉభయులకి. ఎప్పుడైతే శ్రీమన్ నగరంలో వీరు పట్టాభిషిక్తులు అయ్యారో మొత్తం దేవతలందరూ అమ్మవారికి దండం పెట్టేట. అమ్మవారు అలా చూసేటండి. చూపు పడగానే వీళ్ళందరికీ అన్ని కోరికలు తీరిపోయేట. కనుక తన అక్షితోనే కామములన్నీ తీర్చింది కనుక కామాక్షి. ఇది ఇక్కడ కోరికలన్నీ ఎప్పుడైనా తీరుతాయండి? పెద్ద ప్రశ్న. కోరికలు తీరవు. ప్రస్తుతానికి ఒక కోరిక ఉంటుంది, తీరని అనిపిస్తుంది. అది తీరక మరొకటి ఎలాగో రెడీ. కానీ కోరికలు ఎప్పుడు తీరవు. కోరికలన్నీ తీరే అంటే అర్థం ఏంటంటే మోక్షము లభించింది, జ్ఞానం లభించింది అని అర్థం. తెలుసుకోవాల్సింది. కోరికలన్నీ తీరడం అంటే ప్రతిదీ ఇంత లిస్టు రాసుకుని తీరిందే లేదా అని చూడటం కాదు. ఎంతైనా చివరికి ఒకటి ఉంటూనే ఉంటుంది. కనుక యయాతి చక్రవర్తి గొప్ప మాట చెప్తాడు, కోరికలు తీర్చుకుని శాంతి పొందుదా ఎలాంటిదంటే నిప్పు నాపుదామని నెయ్యిపోయడం లాంటిది అని చెప్పాడు.
ఇప్పుడు తీరవండి. మొత్తానికి ధర్మ అర్థ కామ మోక్ష. కామములు తీరేక అంటే కామం దాటేక. కోటి అంటే అర్థం ఏంటి? సమూహం, ఎండ్లెస్. కనుక కోరికలు ఎండ్లెస్ అయిన కోరికలు అన్నీ తీర్చేసింది తల్లి, అది కామ కోటి. కోటి అంటే బార్డర్ అని కూడా అర్థం, దాటిన తర్వాత అని. అందుకే ధర్మ అర్థ కామ దాటేగా మోక్ష స్వరూపిణి, అది కామకోటి. త్రికూట కామకోటిక, ఇన్ని భావాలు ఉన్నాయండి. మొత్తానికి తృప్తి, సృష్టిలో ప్రతివాడు కోరుకునే తృప్తి. ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే దానివల్ల తృప్తి వస్తుందో మనం డిసైడ్ చేసుకుని దాన్ని కోరుతాం, తృప్తిని కోరం మనం. అది వచ్చింది చిక్కు. నిజంగా నువ్వు ఆనందమే అడిగితే వస్తువులు అవసరం లేని ఆనందం ఉన్నది. ఆ ఆనందం ముందు ఇంద్రలోక బ్రహ్మలోక ఆనందాలు కూడా పనికిరావట. ఆ ఆనందం ముందు స్వాత్మానందలవీభూత బ్రహ్మాత్యానంద సంతతి. అది లభించిందా అన్ని కామములు తీరిపోయినట్టే. కామాక్షి కోరిక ఎప్పుడు ఉంటుందండి? మళ్ళీ ప్రశ్న ఏమిటండి, నేను తెంచేటట్లేడు. కోరిక ఎప్పుడు ఉంటుంది? కొరత ఉంటే కోరుకుంటుంది. నేను తిరుగు మాట చెప్పాను, కొరత ఉంటే కోరుకుంటుంది, అంతే కదండి. పాత్ర ఖాళీగా ఉంటే నిండిపోయి బుద్ధి వస్తుంది, నిండిపోతే. కనుక ఎవరు హృదయం జ్ఞానంతో నిండిపోయిందో వాళ్ళ కొరత లేదు, కోరిక లేదు, హాయిగా ఉంటారు వాళ్ళందరూ. ఇక్కడ విశేషం. అందుకే నరసింహస్వామి అడిగట్ట ప్రహ్లాదుని, ఏదైనా కోరుకో అన్నట్ట. వద్దు స్వామి అలాంటి పిచ్చి ప్రశ్నలు పెట్టకు నాకు అన్నట్ట. ఇంకా అది అడిగితే నాకు ఇబ్బంది అండి. నా అంతటి వాడు కనబడితే నువ్వు కోరుకోలేదంటే నాకే అది అవమానం, ఏదో కోరుకో అన్నాడు. ఇదేదో బాగోలేదు. ఆయన కోరుకోమంటున్నాడు, పెద్ద ఆయన వాడు తీసేయలేడు. కోరుకో ఇంకేమీ లేదు, గొప్ప కోరిక కోరుకున్నాడు. ప్రస్తుతానికి లేదు కానీ ఒక్క మాట స్వామి, ఎప్పుడు ఏ కోరిక లేని స్థితి అని కోరుకుంటున్నాను అన్నట్టు. గొప్ప మాట వచ్చారండి ఇక్కడ. ఆ పరిపూర్ణత తల్లి ఇస్తుందండి. కామాక్షి కామదాయిని ఆ తల్లి ఇక్కడ. దీంతో దేవతలందరూ తృప్తిగా ఉన్నారు. బండాసురుడు గోళ మర్చిపోయారండి వాళ్ళందరూ. కానీ అక్కడ ముల్లోకాలు అల్లల్లాడిపోతున్నాయి. వీళ్ళు పని బాగానే ఉంది కానీ అసలు ముల్లోకాలు బండాసురుడు కంట్రోల్లో బాధపడుతున్నాయి. అప్పుడు నారదులు వారు వచ్చారండి. మహానుభావుడు భలే వస్తాడండి. ఎప్పుడూ కూడా లోకం గురించి గమనించుకుంటూ తిరిగే మహర్షి, అని సామాన్యుడు కాడు. కిందకు వచ్చి అమ్మవారి దగ్గర, అమ్మ చూడమ్మా ఏదైనా బాగుందా? శ్రీమన్నగరంలో నువ్వు రాణి అయిపోయావు, ఈ నగరంలో వీళ్ళు సెటిల్ అయిపోయారు మొత్తం. కానీ ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి తల్లి, నువ్వు ఎందుకు వచ్చావు? మర్చిపోతున్నారు వీళ్ళు అంటే, అవును కొంతసేపు వీళ్ళు శాంతినిచ్చాను, ఇదిగో ఇంక మీరు మీ లోకాలకు వెళ్ళండి, నేను నా పని చూసుకుంటాను అంతటండి ఆవిడ. అమ్మ మరి యుద్ధానికి వెళ్తున్నా కదా, మీ హెల్ప్కి రావా అని ఆవిడ అడగలేదు. ఎందుకంటే వీళ్ళ హెల్ప్ ఆమెకు కావాలా? వీళ్ళ బతుకులు ఆమె నుంచి వచ్చాయి. ఇక్కడ పురాణవేత్త మనకు అర్థమైన అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడండి. దేవతలను అమ్మవారు తన నుంచి సృష్టించారని చెప్పారు కదా. కంటి నుంచి సూర్యుని సృష్టించారట, జుట్టులోంచి యముని సృష్టించారట, ఒక్కొక్క ఇంద్రియంలోంచి ఒక్కొక్కరిని సృష్టించారంటే అర్థం ఏంటి? అమ్మ ఇంద్రియాలన్నా ఆ దేవతా శక్తులు. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ శరీర అవయవాలు మనలాంటి అవయవాలు కావు, దేవతా శక్తులు. అందుకే దేవతల అవయవాలని ధ్యానించడం అంటే ఒక్కొక్క శక్తిని అనుసంధానించడం. ఇది తెలియక మన మూర్ఖులు, ఏమండి మీ శంకరాచార్యులు వీళ్ళు అమ్మవారిని అంగాంగ వర్ణన ఎందుకు చేశారండి అంటాడు. వాడు మామూలు కవిత్వం చదివినట్టు చదివాడు కానీ ఇప్పుడు దేవతను దండం పెట్టాడా, స్తోత్రం చేశాడా? నీకు నమ్మకం లేకపోతే ముట్టుకోకు. నా సబ్జెక్టు కాదు, నూరుకో. ముట్టుకున్నావా నమ్మి ముట్టుకో, నీకు తెలియదు వదిలే. దాని గురించి నీకేం తెలుసు? ఇప్పుడు సాధన చేసేవా, 2 నిమిషాలు కూర్చున్నావా, మంత్రం అంటే ఏంటి తెలుసా, దేవత అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. అంతేగా నేనేదో మెడిసిన్ పుస్తకం తీసుకొచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్తానంటే డాక్టర్లు ఎవరైనా ఉంటే క్షమిస్తారండి నన్ను? ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన మెడిసిన్ చెప్పగలనా? సంస్కృతం వచ్చినంత మాత్రం లలిత శాస్త్రం చెప్పగలరా? గుర్తుపెట్టుకోండి, భాష వేరు, జ్ఞానం వేరు. అది మొత్తానికి ఇప్పుడు దేవతా రూపం తెలిసింది కదా. ఇప్పుడు ఇవి బయలుదేరాలండి, యుద్ధానికి బయలుదేరింది ఆవిడ. ఎవరు బయలుదేరారు? అమ్మవారు ఒక్కరే కదా. ఈవిడ ఇప్పుడు బయలుదేరుతున్నప్పుడు మరి ఈవిడికి రథము అన్నీ కావాలి కదా. వీళ్ళు ఎవరైనా అరేంజ్ చేయగలరా? ఆవిడ ఒక్కసారి సంకల్పించుకోగానే ఆవిడ రథం ఆవిడకి తడిపోయింది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజం అంటే శ్రీచక్రం, దాని మీద అమ్మవారు కూర్చున్నారు. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలో దేవతలు, ఆ దేవతల మధ్యలో అమ్మవారు ఉన్నారు బిందు స్థానంలో. ఇప్పుడు ఆవిడ వాడితో పాటు ఇద్దరు ఉన్నారా లేదా? ఎవరు? శ్రీశంకుడు ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? వాడికి మనకి కాదు, వాళ్ళిద్దరు. మరి ఈవిడికి ఇద్దరు తయారవ్వాలి కదా. ఒక్కసారి సంకల్పించుకోగా అమ్మవారి నుంచి ఇద్దరు వచ్చేటండి బయటకు. ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. అందులో ఒక ఆవిడ మంత్రిని, ఆవిడ గేయ చక్రరథారూఢ మంత్రిని. ఈవిడికి శ్యామలాదేవి అని పేరండి. ఈవిడ అనేక రూపాలతో, ఈవిడికి అన్ని పరివారములు బోలుడు. అమ్మ చక్రానికి 9 ఆవరణలు, శ్యామలా చక్రం ఒకటి ఉంది, దానికి 7 ఆవరణలు. శ్యామల ఉపాసన చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. ఈ శ్యామల వాక్కుల తల్లి. వాక్కులు అనేక రకాలు.
సంగీతం, సాహిత్యం, ఇంకా ఇతర జ్ఞానములు అన్ని కలిపితే వాక్కులు కదా. కానీ వాక్కుల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అందరు దేవతలు ఉన్నారు అమ్మవారి దగ్గర. ఒక ఆమె వీణ పట్టుకుందట, ఒక ఆమె వేణువు పట్టుకుందట, సుఖశ్యామల, శారికాశ్యామల, వేణుశ్యామల, ఇలా రకరకాల శ్యామలండి. ఎంతమందో ఎన్ని వాగ్దేవతలో వాక్శక్తుల వాళ్ళందరూ శ్యామలు. జ్ఞానదేవత ఈవిడ. రెండో ఆవిడ వారాహి. ఎవరావిడ? కిరిచక్రధారుడ దండనాథ పురస్కృత దండనాథ దండిని. దండిని అంటే డిఫెన్స్ మొత్తం చూసుకునేటువంటి సేనాధ్యక్షురాలు ఆవిడ. ఆవిడ వారాహి. వారాహి అంటే ఉద్ధరించే శక్తి. అలాగే వారాహి అన్నదాయిని గుర్తుపెట్టుకోండి. వరాహం భూమిని తవ్వుతుంది, అందుకు భూమి వరాహం అని అంటాం కదా రెండిటికి. కానీ వరాహం వారాహి అంటే అన్నప్రదాయిని, అన్నదాయిని, జీవులందరికీ అన్నమిచ్చేటటువంటి సూర్యశక్తి. సూర్యశక్తి భూమిలో ప్రవేశించి అన్న రూపంలో వస్తుంది. దాన్నే మనం భూమి వరాహ రూపి అని ఇక్కడ ప్రస్తావన చేస్తాం. అదే శాక్తేయంలో వారాహి అయిందంటే. కానీ వారాహి దేవి ఉపాసన అన్నము శక్తి. అన్నం వల్లే కదా మనకి శక్తి, ప్రతి ఇంద్రియానికి శక్తి. ఆ శక్తి అనమాట ఆవిడ. తెలుస్తుంది కదా వారాహి ఆవిడ. ఆ వారాహి దేవతలు బోల్డ్ ఎంతమంది మళ్ళీ ఉన్నారండి ఒక్కొక్క. ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ సామాన్యమా, ఎన్ని రకాలు ఉండాలి అవన్నీ ఒకవైపు వచ్చేట. ఎందులోంచి వచ్చి ఈ రెండు? అమ్మవారి నుంచి. ఒకే తల్లిలోంచి వచ్చి, అది మర్చిపోవద్దు. ఇక్కడ మనం భావించాలి. ఇలా ధ్యానం చేస్తే చాలా మంచిది రండి. శ్రీచక్రంలో అమ్మవారు, అటుపక్క వారాహి 5 ఆవరణల చక్రం, 7 ఆవరణలు శ్యామల. అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడం వైపు వారాహి ఉంటారు. అమ్మవారి కుడివైపున శ్యామల, ఎడం వైపున వారాహి. ఇది గాని ధ్యానం చేస్తే దానికి శక్తి ఉన్నది. అందుకే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణ ఉత్తరయోస్తదా శ్యామ వార్తాళి సంసేవ్యాం భవానీ లలితాంబిక. ఇది అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. వాళ్ళు ఉన్నారు. ఇంకా అమ్మవారి నుంచి అనేక శక్తులు బయటకు వస్తున్నాయండి. అందులో అమ్మవారి యొక్క పాశం నుంచి అశ్వారూఢ అనే శక్తి వచ్చింది. అదే విధంగా అంకుశం నుంచి సంపత్కరి అని ఒక శక్తి వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ సంపత్కరి అనే శక్తి ఏనుగుల బలానికి అధిదేవి. అంటే రాజులకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు చతురంగ బలాలు ఉంటాయి కదా, అందులో ఒక్కొక్కరు చూసుకుంటారు కదా. ఏనుగుల బలానికి అధిదేవత సంపత్కరి. మీరు చూడండి, లక్ష్మీదేవికి ఏనుగులు అటు ఇటు ఉంటాయి. సంపత్కరి ఈవిడ. దీనిలోని సింబాలజీ తర్వాత వింటే కళ్ళు తిరుగుతాయండి. అంత జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే లలితా శాస్త్రం అంటే ఏదో మనం చదివేసుకునే పుస్తకం కాదు. ఇట్స్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనగానే మనం ఎంత నిద్రమత్తులో వెళ్ళిపోతాం అంటే మనం భగవంతుడికి ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించుకోండి. పుస్తకాలు చదివేసి, పారాయణలు చేసి, జపమాలలు తిప్పి, భజనలు చేసిస్తే భగవంతుడు సంతోషించాడు. నాలెడ్జ్ దాంట్లోకి వెళ్ళాలి. నేను వీటిని డిస్కరేజ్ చేశాను అనద్దండి, అక్కడితో ఆగిపోవద్దు అంటున్నాను. ఎల్కేజీకి ఫస్ట్ క్లాస్ రాగానే మా పిల్లాడు ఎంఏ పాస్ అయిపోయినంత సంతోషించద్దు. అది నేను అసలు నాలెడ్జ్లోకి వెళ్ళాలి. ఆలు దిద్దుకున్నంత మాత్రాన గొప్ప. పిల్లాడికి అంట వెరీ గుడ్ అని అంతే, అదే వెరీ గుడ్ అండి. ఎందుకు? ఆలోచించండి. ఆలోచించకుండా చేస్తే జడం. అందుకు ఒక అద్భుతమైన భావాలు. అది నా ఉద్దేశం. ఏనుగుల బలానికి అధిదేవత ఆవిడ. ఇందులో చూడండి ఎంత అద్భుతమైన భావాలు ఉన్నాయో తర్వాత చెప్తాను మీకు. అశ్వారూఢ ఆవిడ కదా. ఈ లోపల ఇంకా అమ్మ నుంచి రకరకాల శక్తి శానలు వచ్చాయండి. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు వచ్చాయి అమ్మ నుంచి. బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరి సమారూఢ సింధుర ప్రదర్శిత అశ్వారూఢ అయింది కదా. ఇక్కడ దాకా రండి చెప్తా. ఇప్పుడు వాడు బయలుదేరాడు. వాడు తక్కువ, వాడికి బోల్డ్ అంత ఆర్మీ ఉంది, సిస్టమ్ ఉన్నాయి, వార్ఫేర్ ఉంది, తయారయ్యాడు. వాడు సేనాధ్యక్షుడిగా ఒకటి పెట్టుకున్నట్టండి. మొత్తం సేనా కమాండర్ ఇన్ చీఫ్. ఎవడరా అంటే వాడి పేరు చూడండి ఎంత బాగుందో, కుటిలాక్షుడు. ఏదో కొత్త పేర్ల కోసం వెతుకుతున్నామండి, చెప్పండి పిల్లలు పెట్టుకుంటామని పెట్టుకోవద్దు. భయంకరమైన పేర్లు చెప్పడం లేదు. కుటిలాక్షుడు అంటే వంకర చూపుగాడు అని అర్థం. ఎంత బాగుంది కదా భావం. చూడండి, కుటిలాక్షుడు వంకర చూపుగాడు అంటే వాడికి ఎంత ఫోర్స్ ఉన్నా వంకరగా నడుపుతాడు. వాడు ఎలా లీడ్ చేస్తున్నాడు? వంకరగా నడుపుతాడు. నెగిటివ్ థింకింగ్ అనమాట కుటిలాక్షుడు. వాడు మొత్తం నెగిటివ్ ఫోర్సెస్ కు వాడు అధ్యక్షుడు. వాడిని పెట్టేట ఇష్టం అని. వాడు ముందు ఒక రాక్షుని పంపించేటండి, నువ్వు వెళ్ళి బోల్డ్ శానల్తోని, నేను బయలుదేరతా, ఈ దెబ్బతో లలిత గిరిత అందరూ పోతారులే అన్నాడు. బయలుదేరాడు వాడు. వాడి పేరు ఎంత బాగుంటుంది, దుర్మదం. వాడి పేరు దుర్మధుడు. అక్కడే తెలుస్తుంది సింబాలిజం అని. దుర్మదం ఫస్ట్ కొట్టాల్సింది వీడినండి. మదం అంటే దుర్మదం అంటే మంచి మదం కూడా ఉందా? ఉంది. సమ్మదం, దుర్మదం. అమ్మవారు కూడా మద గుర్నిద రక్తాక్షి మదపాటల గంట భూ కదండి. మదం ఇక్కడ మదం అంటే మైమరపు అండి. అసలు తెలుగులో చెప్పాలంటే మైమరపు. మైమరపు అంటే తెలుసు కదా,
పక్కనేం జరుగుతుందో తెలియనంత తాదాత్మ్యం, ఆనందం. ఈ మైమరపులు రకరకాలు ఉంటాయి కదా. కొందరు భగవత్ కథాపానం చేస్తే మైమరపు, కొందరు ఇంకేదో పానం చేస్తే మైమరపు. మైమరపులు సో మెనీ వెరైటీస్. అసలు మంచి భగవత్ చింతనలోనో జ్ఞానంతోనో ఈ ప్రాపంచిక విషయాలు మర్చిపోతే అది సమ్మదం, ఉత్తమ పారవశ్యం. ఆ మైమరపు యోగులు పొందుతారు. దుర్మదం అంటే ఏంటో చెప్తాను చూడండి. సంపద అంతవరకు లేనప్పుడు ఏడుపు ఉంటుంది, సంపద వచ్చాక వచ్చిందని ఆనందం ఉంటుంది. కొద్దిగా ఆ సంపద నిలిచి పెరిగితే అబ్బా సంపద నాకే వచ్చింది కదా అని అహంకారం వస్తుంది. ఇంకా అయితే పెంకు పెరుగుతూ ఉంటుంది, పెంకు, అది మదమైపోతుంది అంతే, దుర్మదం. సంపదలు ఎన్ని రకాలో చూడండి. విద్య, ధనము, యవ్వనము, అధికారం, పదవి. ఈ 4 ఎంత ప్రమాదకరం అంటే ఇవి ఉంటే ఎంత మంచిదో ఒక్కొక్కప్పుడు అంత ప్రమాదం కూడా. అవునా కాదండి? బాగా పండితుడికి ఒక మదం ఏర్పడుతుంది, నన్ను మించిన వాళ్ళు లేడు. ధనం బాగా ఉన్నవాడికి మదం ఏర్పడుతుంది. ఇవన్నీ ఉంటే భగవంతుడు కాంటాడు, ఎవడు కాంటాడు, వై ఫాట్ అని అడుగుతూ ఉంటాడు. ఒళ్ళు కొవ్వు అనమాట. 4 దెబ్బలు తగిలితే వాడికి గుర్తు వస్తుంది. ఒళ్ళు బాగా నడుస్తున్నాడు, వయ్యా నీ గొంతు ఎవడు పలికిస్తున్నాడు, వాడు భగవంతుడు. ఆ కాళ్ళు చేతులు దెబ్బతింటే డాక్టర్స్ ఫెయిల్ అయితే ఏమాత్రం జరిగితే మంచిదండి, ఏదేమిటి అప్పుడు. కనుక యవ్వనం ఒకటి, ఒళ్ళు బాగా పనిచేస్తుంది కనుక అప్పుడు ఒక మదం ఉంటుందండి. అందుకే యవ్వనంలో ఉన్న వాళ్ళు చూడండి, పెద్దల్ని కేర్ చేయరు, దేవుళ్ళని కేర్ చేయరు. యవ్వన మదం, ధన మదం, విద్యా మదం, దాని తర్వాత అధికార మదం. ఇది మహాప్రమాదం, ఎదుగు చెప్పడానికి లేదు, పేపర్ అందాలి. ఈ 4తో దుర్మదం ఏర్పడుతుంది. ఫస్ట్ మనిషి ఎదగనివ్వకుండా చేసేది మదమేనండి, దాన్ని కొట్టాలట. అది బయలుదేరింది ధర్మదుడ్డు, డూ పెట్టాడు కానీ దుర్మదమే. వాడు రాగానే కౌంటర్, యుద్ధానికి వెళ్ళింది ఎవరంటే సంపత్కరి. చూడండి, సంపత్కరి. సంపద మంచిదే, మదం లేని సంపద మంచిది. సంపత్కరి వెళ్ళి దుర్మధుడిని కొట్టిందిరా. పేరు చెప్పడంలోనే ఒక్కొక్క నెగిటివ్ ఫోర్సెస్ ఎలా కొడుతుంది చూడండి. అయింది కదా. తర్వాత దుర్మధుడికి ఒక తమ్ముడు ఉన్నాడండి, వాడి పేరు కురుండు. వాంటే చపలత్వము అని అర్థం అండి, చాపల్యం కొందరికి పాపం. వాడు బయలుదేరాడు, మా అన్నను చంపుతుందా నన్ను చంపుతా అని బయలుదేరట. వాడిని చెప్పడానికి అశ్వారూఢ వచ్చి చంపింది. అశ్వారూఢ గుర్రాలని పట్టు కంట్రోల్ చేస్తుంది. గుర్రము, ఇప్పుడు ఉపనిషత్ భాషలోకి రండి. ఇంద్రియాని హయాన్యాహు, ఇంద్రియాలు గుర్రముల పేర్లు. ఇవి తెగ పరిగెడుతూ ఉంటాయి, ఏది చూస్తే చూసేయాలని, ఏది తింటే లాగేయాలని. అదే కదా చపలత్వం. ఇంద్రియాలని చపలత్వం చేస్తే లాభం లేదు. మరి ఇంద్రియాలు ఉన్నాయే, కంట్రోల్ చేయాలి. అదే అశ్వారూఢ. ఆరూఢ అంటే కంట్రోల్, దాని మీద ఉండడం. కనుక అశ్వారూఢతో ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే చపలత్వం. కనుక మొదటి ప్రమాదం మదం, రెండో ప్రమాదం చాపల్యం. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి అమ్మ చేతుల పాశం, అంకుశం ఉంది. ఆ 2 శక్తులు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇదంతా నెగిటివ్ పర్సన్ ఎలా కొడుతుందో చూశారు కదా. దాని తర్వాత ఇంక ఈ లాభం లేదని ఈ